దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి పనివాడు జీతమునకు పాత్రుడు అంటండి. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు, ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది అని రాయబడి ఉందండి. హల్లెలూయా. లేఖనము అనగా హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథము 66 పుస్తకముల ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మనకి తెలియచేయించినటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. వాక్యము దేవుడై ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. మరి లేఖనము చెప్పుచున్నది అంటే దేవుడు చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు మనం వింటున్నటువంటి లేఖన భాగము మనకు తెలియపరుస్తూ ఉంది, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు. హల్లెలూయా. నూర్చెడి ఎద్దు అనగా ఇప్పుడు మనం ఒక పొలము ఉందనుకోండి, ఆ పొలంలో మరి ఎద్దును పెట్టి నాగలి పెట్టి దాని మీద బరువు పెట్టి ఏం చేస్తారండి, దున్నుతారు కదా, పొలాన్ని దున్నుతారు కదా. మరి ఆ దున్నుతున్నప్పుడు ఆ యొక్క ఎద్దు మీద ఏం పెట్టబడుతుందండి, నాగలి పెట్టబడుతుంది కదా. నాగలి బరువుగా ఉంటుందా, సులువుగా ఉంటుందా? నాగలి బరువుగానే ఉంటుంది. ఆ బరువు కంటే మించి యజమాని ఏం చేస్తాడండి, ఆ దున్నవలసినటువంటి ఆ నాగలిని నొక్కి పెడతాడు. హల్లెలూయా కదండి, అవునా కాదు? నాగలిని నొక్కి పెడతాడు. ఎందుకు అనంటే మరి కింద భూమి దున్నబడాలి అని అంటే తన బలము కొద్దీ ఏం చేయాలండి, నొక్కి పెట్టాలి. ఆ నొక్కి పెట్టినప్పుడు ఆ బరువు లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎద్దు దాన్ని మోసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు కదిలినప్పుడు ఏమవుతుందండి, ఆ యొక్క నేలంతా కూడా సాగు చేయబడుతుంది. విత్తనము వేయడానికి అది అనువుగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము అని మరి వాక్యము చేత నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటే నీరు ఆ యొక్క వాక్యమనే నీటి చేత నీ హృదయాన్ని మరి తడుపుకుంటే హల్లెలూయా, దేవుడు నీ మీదకు వచ్చినటువంటి ప్రతి శ్రమ నీకు ఫలముగా మారుస్తానంటున్నాడండి. హల్లెలూయా. మరి మీ జీవితంలో దీన్ని అనుభవిస్తున్నారో, ఏ పరిస్థితులు గుండా వెళుతున్నారో, ఏ పరిస్థితులు మిమ్మల్ని అభ్యంతరకరంగా ఆటంకపరుస్తూ ఉన్నాయో, ప్రతి పరిస్థితి మిమ్మల్ని దాడి చేస్తూ ఉందో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేటి దినమున దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం వెళుతున్నటువంటి ప్రతి మార్గంలో వెళుతున్న ప్రతి దినము కూడా అనేకమైన పరిస్థితులు మన ఎదుట దాడి చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు ఎద్దు కూడా ఉంటుందండి, ఎందుకీ భారము నేను మొయ్యాలి, నేనేం చేశానని అనుకుంటే మరి ఈ రోజున చూడండి, ఆ ఎద్దు వలన ఆ యొక్క పొలమంతా కూడా ఏమవుతుందండి, వనముగా ఎంచబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అవును కదండి. ఈరోజు నీ ద్వారా నీ కుటుంబం అంతటి కూడా ఆశీర్వాదము కావాలని దేవుడు అనుకుంటున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నుండి నిన్ను దేవుడు మరి ఆయన తన వైపునకు తెచ్చుకున్నాడు. ఇదిగో నేనున్నాను, ఇదిగో నాతో కూడా నా యొక్క వాక్యమును అనుసరించి నీవు నడుచుకున్న ఎడల మరి నీకును మరి నీ కుటుంబమునకును నీ చుట్టుపక్కల వారికి నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను అంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఫలము మనము అనుభవించాలి అంటే మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనము సొనుక్కోకూడదండి, గొనుక్కోకూడదు. మనము మర్మరింగ్ అనేది మనము చేయకూడదు. హల్లెలూయా. దేవుడు పెట్టినటువంటి ప్రతి శ్రమ నా మేలు కొరకే అని నీవు అనుకున్నట్లయితే
ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ లైవ్ చూస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మరి వింటున్నటువంటి మీరందరూ కూడా ప్రభువా నాలోనికి వచ్చిన, నా జీవితంలో అనుమతించిన ప్రతి ఒక్క శ్రమ కూడా నాకు మేలుకరంగా మారుస్తావయ్యా. హల్లెలూయా. ఒకసారి గమనించండి, ఆ పొలంలో దున్నబడుతున్నటువంటి ఎద్దు ఎప్పుడూ అదే పని చేస్తూ ఉంటుందా అండి? చెయ్యదు కదా. మరి ఆ విత్తనములు విత్తిన తర్వాత మరలా దున్నబడుతుందా పంట? దున్నబడదు. విత్తనము విత్తడానికి ఈ యొక్క మరి ఆ దున్నడము అనేది చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ ఎద్దు మీద మరలా కాడి యజమాని పెడతాడా అండి? పెట్టడు కదా. ఎందుకని అంటే ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి పొలము మరి దానిని మరి నీ జీవితం అనే పొలాన్ని దేవుడు మరి ప్రయోజనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చడానికి దేవుడిని ఈ దినమున నీ మీద నీ మెడ మీద కాడి పెట్టాడు. కాడిని మొయ్యి దేవుడు యజమాని అనగా దేవుడైన యేసయ్య మన మీద పెట్టినటువంటి ఆ కాడిని మొయ్యడానికి మనం ఇష్టపడిన ఎడల, ఆ శ్రమలో మనము సంతోషించి మనము ఇంకనూ మన ఎఫర్ట్స్ మనం పెట్టగలిగిన ఎడల హల్లెలూయా ఏం చేయాలండి? యజమాని నడిపించినట్లుగా, యజమాని ఎటు తిప్పితే అటు మనము తిరగడానికి కనుక అనువుగా మనం ఉన్న ఎడల, ఆ ఎద్దు చేసినట్లుగా మనము కూడా మన మూతికి చిక్కము పెట్టడంటండి. హల్లెలూయా. నూర్చెడి ఎద్దు ఎలాగుండాలంటండి? బలంగా ఉండాలంట. పక్క చిక్కిపోయిన ఎద్దుని తీసుకొచ్చి కాడిని మొయ్యమని అనరండి. హల్లెలూయా. బలముగా నా ఎద్దుతో ఏం చేస్తాడండి? పొలమును నూరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు బలవంతురాలివి. నేను బలవంతురాలని చేయాలని, నీ బలమును లోకానికి చూపించాలని, నీ ద్వారా ఉన్న ఆశీర్వాదము లోకము చూచినట్లుగా చేయడానికి దేవుడు నిన్నెన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో లోకంలో ఉన్న వారికి ఏ బాధ లేదు, లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారికి ఏ కష్టం లేదు, లోకములో ఉన్న వారందరూ కూడా దీవించబడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, కార్లు కొంటున్నారు, ఇళ్ళు కొంటున్నారు. మరి వారి కుటుంబస్తులతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి జీవితకాలం అంతా వారు ఆనందిస్తున్నారు. అది వ్యర్థమైనది. హల్లెలూయా. ఈ యొక్క తాత్కాలికమైనటువంటి జీవితము కొరకు, సుఖభోగముల కొరకు కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది, నిన్ను పిలుచుకున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీద పెట్టబడినటువంటి ఆ శ్రమను గూర్చి నువ్వు చింతించవద్దు. ఇదిగో నేనున్నాను, ఇదిగో నా వైపు చూడు, నా వైపు చూడు, నేనిచ్చు బహుమానమును నేను ఇవ్వక తప్పక నేను ఇస్తాను అని అంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. మరి నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడంటండి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడ్డ నీవు, ఖచ్చితంగా దేవుని యందు మరి ఆశ పెట్టుకున్న నీవు, దేవుని మీద ఆధారపడ్డ నీవు, నిన్ను దేవుడు సిగ్గుపరచడంటండి. హల్లెలూయా. ఖచ్చితంగా నీవు ఏదైతే పంట నీ చేత దేవుడు మరి బలము పెట్టి నీ ద్వారా సాగు చేయించాడో ఆ పంట ఫలము నీకే ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏ శ్రమనైతే అనుభవించావో అదే శ్రమ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుల బాధల చేత కానీ, కుటుంబ సమస్యల చేత కానీ, కోర్టు సమస్యల చేత కానీ, మరి బిడ్డల సమస్యల చేత కానీ, ఎగ్జామ్స్లో కానీ, మరి వ్యాపారంలో కానీ నష్టపోయే కానీ, మరి అనేకమైన శ్రమలండి. మనిషికి ఈ శ్రమ లేదు అనడానికి లేదు. సాతాను ఎటు దాడి చేస్తాడో తెలియదు, కానీ ప్రతి సాతాను పెట్టిన ప్రతి అవరోధాన్ని కూడా నిన్ను దాటించి దేవుడు గొప్ప ప్రయోజకుడిగా నిన్ను చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దిగులు చెందొద్దు, భయపడొద్దు, బహుధైర్యము కలిగి దేవుని మీద ఆశ పెట్టుకుని ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి ఈ మంచి మాట దేవుడు ఖచ్చితంగా ఆయన లేఖనము ద్వారా సెలవిచ్చినటువంటి మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుందంటండి. హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ మాట నీ జీవితంలో నెరవేర్పులోనికి వచ్చునుగాక. ప్రియ సహోదరి సహోదరుడుగా ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్. మీ శ్రమ తొలగించబడునుగాక. మీ శ్రమలోనే దేవుడు ఆ శ్రమలో నుండి నిన్ను ఆశీర్వాదంలోనికి తోడుకుని వెళ్ళునుగాక అని ప్రకటిస్తూ నేటి దినమున ఈ వాక్యమును మనందరము కూడా రిసీవ్ చేసుకున్నట్లయితే ఆమేన్ అని చెప్పి మనందరము కూడా రిసీవ్ చేసుకున్నాను అని చెప్పి మెసేజ్ పెడదామండి. మనము దేవుని మాటకు లోబడదాము, దేవుని మాటను పొందుకుందాము, మన హృదయంలో పెట్టుకుందాము. ఖచ్చితంగా మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేసి దేవుడు దీవించి మిమ్మల్ని బహు ఆశీర్వాదకరంగా దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
ప్రేయర్లో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడి దీవెనలు పొందుకోనండి. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, ప్రభా తండ్రి నాయన, నేటి దినమున మీరిచ్చినటువంటి ఈ మంచి మాట ప్రభా తండ్రి నాయన, జీతమునకు పాత్రుడు అంటున్నావు. అవును ప్రభా తండ్రి నాయన, ఎవరైతే ప్రభా నీవు పెట్టిన ప్రభా తండ్రి నాయన కాడిని మోయడానికి ఇష్టపడతారో వారి జీవితంలో ప్రభా ఖచ్చితముగా ప్రభా తండ్రి నాయన జీతం ఉన్నది. అయా నాయన ప్రభా తండ్రి నీ సహాయము కలుగుతుంది, నీ మార్గము తెరవబడుతుంది. ఎంతమంది అయితే ప్రభా అప్పుల బాధల్లో, అయ్యా కఠినమైన శ్రమల్లో, నిందల్లో, లోయల్లో ప్రభా తండ్రి నాయన వారు వెళుచున్న మార్గంలో గర్భఫలము నిమిత్తము కానీ, అయ్యా తండ్రి నాయన ప్రభా తండ్రి అప్పుల నిమిత్తము కానీ, అనారోగ్య నిమిత్తము కానీ, కుటుంబ సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ప్రభా ఎవరు ఏ సమస్యల్లో వెళుతున్నా యేసు నామములో నేడే వారికి విడుదల కలుగునగా అని ప్రకటిస్తూ ప్రభా తండ్రి నాయన నీ ఆశీర్వాదముతో నీ బిడ్డలను మెండుగా ప్రభా తండ్రి వారిని దీవించి ఆశీర్వదించి, అయ్యా మమ్మను మా సంఘమును కూడా మీరు దీవించి ఆశీర్వదించి, నేటి దినమున జరగబోతున్నటువంటి ఆరాధన 12 గంటల నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నం జరగబోయే ఆరాధనను ప్రభా మీరు దీవించండి. లైవ్ ప్రభా తండ్రి ఆరాధన కూడా ప్రభా అనేక మంది రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేసి, అయ్యా తండ్రి నేటి దినమున విడుదల చేసినటువంటి వాక్యము చూస్తున్న ప్రతి ఒక్కరూ పొందుకుని ప్రభా దీవించబడును గాక అని ప్రకటిస్తూ, పెళ్లి రోజులు ప్రభా తండ్రి పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నూతన సంవత్సరమైన దయాకిరీటం ఇచ్చారు. ఈ నూతన సంవత్సరము వారికి ప్రభా తండ్రి మెండైన మేలులతో ఆశీర్వాదములతో నింపబడుదురు గాక అని ప్రకటిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.